నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిస్ సిరి. అంటే హైదరాబాద్లో చాలామంది ఏంటంటే అరే హైదరాబాద్ పోవాలి, జాబ్ చేయాలి, ఇల్లు కట్టుకోవాలి, లేకపోతే ఒక అపార్ట్మెంట్ తీసుకోవాలి. సో ఇట్లాంటి కళలు అయితే ఉంటాయి, మస్తు మందికి ఇట్లనే ఉంటాయి. అయితే ఈ మధ్య ఏంటంటే న్యూస్లల్లో హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ రంగం కుప్పకూలిపోయిందని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. మరి ఇందులో వాస్తవం ఉందంటారా? చాలామంది ఏంటంటే అపార్ట్మెంట్స్ తీసుకోవాలనుకుంటారు కదా, మరి ఇట్లాంటి న్యూస్లు వస్తే ఎట్లా? సో ఈ డౌట్స్ అన్నీ నివృత్తి చేయడానికి మనతో పాటు ఉన్నారు. రియల్ ఎస్టేట్ రంగంలో ఏంటంటే ఆరితేరిపోయారనమాట. సో ఇట్లాంటి డౌట్స్ ఉన్నా కూడా మనకి నివృత్తి చేస్తారనమాట. సో తనే మన సంజయ్ నాయక్ గారు. నమస్కారం. నమస్తే మేడం. సార్, చాలా వరకు ఏంటంటే నేను న్యూస్లలో చూసిన మా వ్యూవర్స్ క్వశ్చన్ కూడా అదేంటంటే చాలామంది ఏంటంటే ఇంకా హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ రంగం పడిపోయింది, ఇంకా ఏం లేదు, రియల్ ఎస్టేట్ రంగం అనేది హైదరాబాద్లో లేదు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే అపార్ట్మెంట్స్ తీసుకోవాలి, అపార్ట్మెంట్స్లో ఫ్లాట్ తీసుకోవాలంటే కూడా కొంచెం ఆలోచిస్తున్న ఇదికే వచ్చారు. కానీ చాలామందికి ఏంటంటే బయట నుంచి వచ్చే వాళ్ళకి ఏంటంటే అపార్ట్మెంట్స్లో ఒక ఫ్లాట్ తీసుకోవాలి, లగ్జరీగా బతకాలని ఉంటుంది. సో మీరేం చెప్తారు అసలు? రియల్ ఎస్టేట్ ఒక నిజమైన స్థిరమైన ఆస్తి. రియల్ ఎస్టేట్ అనేది ఎప్పుడు కూడా పెరుగుతుంది లేదా ఆగుతుంది, కానీ తగ్గడం అనేది ఉండదు. అట్లా ఎవరన్నా ఉన్నారు అంటే కనుక వాళ్ళు భ్రమలో బతుకుతున్నారు. దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే ఆ భ్రమ నుంచి బయటికి రావాలి, ఫస్ట్ పాయింట్. సెకండ్ ఏంటంటే ఎక్కడైనా సరే కానీ ఎలక్షన్కి ముందు కానీ ఏదన్నా క్రైసిస్ వచ్చినప్పుడు కానీ, కోవిడ్ వచ్చింది, చాలా మంది ఏమన్నారంటే మీకు తెలియకపోవచ్చు బట్ మేము రియల్ ఎస్టేట్లో ఉన్నాం కాబట్టి మాకు ఎట్లా చెప్పారంటే అయిపోయింది రియల్ ఎస్టేట్. ఇక రియల్ ఎస్టేట్ నెక్స్ట్ 10 సంవత్సరాలు రియల్ ఎస్టేట్ ఇక ఉండనే ఉండదు. ఇక రియల్ ఎస్టేట్ చేసిన వాళ్ళందరూ రియల్ ఎస్టేట్లో ఉన్న వాళ్ళందరూ రోడ్డు మీదకి వచ్చేసరిగా అయిపోయింది వాళ్ళ పని. మళ్ళీ ఎప్పుడు లేస్తుందో ఏమో మొత్తం, ఎందుకంటే ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చేసినాయి. ఇక అయిపోయింది రాబాయ్ రియల్ ఎస్టేట్ పని అనుకున్నారు. కట్ చేస్తే 2000 ఎప్పుడైతే మనకి ఈ కోవిడ్ అయిపోయిందో 2021 నుంచి మొదలు పెడితే మళ్ళీ రియల్ ఎస్టేట్ భూము 23 ఎండింగ్ వరకు పీక్స్లోకి వెళ్ళిపోయింది ఆల్రెడీ. ఎందుకంటే మీరు చెక్ చేసుకోండి, హైదరాబాద్లో కొన్ని ప్లేసెస్ నాకు పర్సనల్గా తెలుసు డబల్ కన్నా ఎక్కువ కూడా రేట్లు అయినాయి అక్కడ, ఎందుకంటే అంతలాగా పెరిగింది. సో హైదరాబాద్లోనే కాదు ఎక్కడైనా సరే రియల్ ఎస్టేట్ అనేది పెరుగుతుంది కానీ తగ్గదు. ఫస్ట్ పాయింట్. కొన్ని రోజులు ఏమవుతుంది అంటే ఆగుతుంది. మార్కెట్ కండిషన్ ఏదైనా చేంజ్ అయినప్పుడు, ఎలక్షన్ వచ్చినప్పుడు, గవర్నమెంట్లు మారినప్పుడు. ఎందుకు ఆగుతుంది అంటే కొత్త గవర్నమెంట్ ఏమైనా చేంజెస్ అయితే, ఇప్పుడు 10 సంవత్సరాలు మనం కేసీఆర్ సార్ని చూసినాం, వాళ్ళ పాలసీస్ ఏమున్నాయి, వాళ్ళ సిస్టమ్ ఎట్లుందో అందరం చూసాం, మనకు ఒక ఐడియా ఉంటుంది. కానీ కొత్త గవర్నమెంట్ వచ్చినప్పుడు వీళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంది, వీళ్ళేం ఆలోచన చేస్తున్నారు, వీళ్ళు ఏ ఏరియాని ఫోకస్ చేయబోతున్నారు, ఎక్కడ డెవలప్మెంట్ చేయబోతున్నారు, నెక్స్ట్ వీళ్ళేం తీసుకొస్తారన్న చెప్పేసి చాలా మంది ఆగి చూద్దాం, తొందరపడొద్దు అని చెప్పి ఆగుతారు. సో అందుకని చెప్పేసి మార్కెట్ అనేది ఖచ్చితంగా స్లో ఉంటుంది. ఇదేం కొత్త కాదు, మళ్ళీ ప్రతిసారి ఇలాగే జరుగుతుంది ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా. ఇంకోటి ఏంది, ఎలక్షన్ వచ్చిన తర్వాత అమౌంట్ బయట తీసుకెళ్ళి మనం తిరగలుగుతామా? లేదు, అదొక ప్రాబ్లం ఉంటుంది. కాబట్టి మార్కెట్ కొన్ని రోజులు ఆగుతుంది అంతే. మీరు ఇప్పుడు రీసెంట్ టైంలో మీరు కూడా వినుంటారు, నేను కూడా రెగ్యులర్గా ఆర్టికల్స్ చదువుతుంటాను దీని మీద. మీరు ఎప్పుడైనా విన్నారా, ఇగో ఫ్లాట్ ఇక్కడ ₹1,00,00,000 ఉండే, ఇగో మొత్తం మార్కెట్ డల్ అయిపోయింది 90 లక్షలకి ఇస్తున్నారు అని విన్నారా? వినుండరు. ఎందుకంటే ఎవరు కూడా, మీకు ఒక సీక్రెట్ చెప్తాను, ఇప్పటివరకు ఇక్కడ చెప్పలేదు, ఈరోజు ఒక సీక్రెట్ చెప్తున్నాను నేను. రియల్ ఎస్టేట్లో ఉన్న వాళ్ళకి, బిల్డర్స్ గురించి, డెవలపర్ల గురించి, మార్కెటింగ్ చేసే వాళ్ళ గురించి ఒక విషయం చెప్తా. ఎప్పుడైనా సరే ఇట్లా మార్కెట్ ఆగింది కదా, స్లో అయింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని రోజులు పెరగలేదు అనుకోండి, ఆ తర్వాత వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, డెవలప్ అయినప్పుడు ఎప్పుడైతే మళ్ళీ బూమ్ లేస్తుంది కదా, పీక్స్కి వెళ్తుంది కదా, అప్పుడు వాళ్ళు వడ్డీ చక్రవడ్డీ కలిపి మళ్ళీ రిటర్న్ వసూలు చేస్తారు వాళ్ళు. ఎప్పుడైనా సరే లాస్లో అయితే ఎవరు అమ్ముకోరు. ₹1,00,00,000 కొంటే కనీసం 1,00,00,000 అమ్ముతారు తప్ప 99 లక్షలకు ఎవరు అమ్మరు. తక్కువ అయితే కాదు, ఇంపాసిబుల్ అది. నేనే ఇప్పుడు మీరే ఉన్నారు మేడం, మీరే ఏదైనా ఒక ప్రాపర్టీ ఉన్నారు, మీరు తక్కువకి అమ్ముకుంటారా? ఎవరు అమ్ముకోరు, డబ్బులు రావాలని చూస్తాం కదా. కాబట్టి మార్కెట్స్ కండిషన్ అనేది కొంచెం స్లో అయినప్పుడు కస్టమర్ రావడానికి కొంచెం స్లో ఉంటుంది. కానీ ఎప్పుడైనా సరే ఇన్వెస్ట్మెంట్ చేసే టైంలో ఇన్వెస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే ఎప్పుడు వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే మార్కెట్ స్లో ఉన్నప్పుడే కొనాలి, మార్కెట్ తక్కువ ఉన్నప్పుడు కొనాలి. మీరు కొనాలి ఎందుకంటే మీకు రిక్వైర్మెంట్ ఉంది. మీరు రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు మార్కెట్ కండిషన్తో మీకు సంబంధం లేదు కదా, అవునా కదా. కాబట్టి మార్కెట్ ఎప్పుడైతే స్లో ఉంటుందో అప్పుడే డిస్కౌంట్లు కూడా ఎక్కువ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు వచ్చే దగ్గర నాకు ₹1,000 ప్రాఫిట్ వస్తుంది అన్నప్పుడు 1000లో కనీసం 500 వచ్చినా చాలనుకుని అమ్మే వాళ్ళు ఈ టైంలో ఎక్కువ ఉంటారు. దాన్ని కొందరు ఏంటంటే భూతద్దం పెట్టి చూపిస్తారు, మార్కెట్ వాల్యూ పడిపోయింది, రియల్ ఎస్టేట్ పడిపోయింది అని చూపించే వాళ్ళు ఉంటారు. అట్లా కూడా ఒకరిద్దరు డెవలపర్స్ ఉంటారు. అట్లా వాళ్ళకి ఏదైనా వాళ్ళు బయట నుంచి ఫండింగ్ తీసుకొచ్చి ఏదైనా లోన్లు తీసుకొచ్చి ఇచ్చేటప్పుడు మనకి మళ్ళీ ఇంట్రెస్ట్లు ఎక్కువైపోతాయి. సో ₹2 దగ్గర రూపాయి లాభం వచ్చినా చాలనుకుని అమ్మే వాళ్ళు ఉంటారు తప్ప లాస్కి ఎవరు అమ్ముకోరు. నేను ఇప్పటి వరకు కొన్ని వేల మంది డెవలపర్లతో మార్కెటింగ్ టీంతో కలిసిన ఎక్కడ కూడా నేను చూడలేదు, పర్సనల్గా ఎక్కడ వినలేదు కూడా నేను ఇట్లా తగ్గించి అమ్మినా మేము లాస్ అయినామని చెప్పి. కాబట్టి ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. దీని తర్వాత ఏంటంటే ఎప్పుడైనా ఎలక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక 3 months కూడా కొంచెం స్లోగానే ఉంటుంది. ఇన్వెస్టర్స్కి బయర్ మార్కెట్ అది.
ఈ టైంలో తక్కువ రేట్లో దొరుకుతాయి, ఎక్కువ ఆఫర్స్ ఉంటాయి. అప్పుడు మనం కొని పెట్టుకోవాలి. ఎప్పుడు అమ్మాలంటే మార్కెట్ బాగా బూమ్ నడుస్తుంది కదా, ఎప్పుడైతే పీక్స్లో ఉంటుంది కదా, అప్పుడు మనం సేల్ చేయాలి. అమ్మడానికి మనం మంచి టైం చూసుకోవాలి, కొనడానికి మంచి టైం చూడొద్దు. ఎందుకంటే ఏ టైం అయినా మంచి టైమే కొనడానికి, ప్రాపర్టీ కాబట్టి. కానీ అమ్మాలంటే ఒక పీక్స్ లో ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే మనం కూడా డిమాండ్ చేయడానికి ఉంటుంది. కాబట్టి మనకి మంచి రిటర్న్ రావాలి, మనకి మంచి ప్రాఫిట్ రావాలంటే కనుక భూమి ఉన్నప్పుడు అమ్మాలి. కానీ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న వాళ్ళు మాత్రం భూమి తక్కువ ఉన్నప్పుడే కొనాలి. కానీ చాలా మంది ఏంటంటే వాళ్ళు చెప్పిరు వీళ్ళు చెప్పిరు అని వింటారు. ఎప్పుడైనా సరే కానీ ఒక ఫీల్డ్ లో డ్రైవింగ్ నేర్చుకోవాలంటే కనీసం 5 సంవత్సరాలు కార్ నడిపిన వ్యక్తి దగ్గర నుంచే నేర్చుకోవాలి. నన్ను అడిగితే కటింగ్ చేయడం నేర్చుకోవాలంటే మినిమం 5 సంవత్సరాలు సెలూన్ లో వర్క్ చేసిన ఆ వ్యక్తిని అడగాలి. నేను ఒక యాంకర్ అవ్వాలంటే కూడా మీలాంటి ఎక్స్పర్ట్లు మినిమం 5 సంవత్సరాల కన్నా ఎక్కువ వర్క్ చేసిన వాళ్ళ దగ్గర నుంచే నేర్చుకోవాలి. అంతేగాని ఇప్పుడు కూరగాయలు అమ్ముకునేటోని పోయి మీరు ప్లాట్ కొనాలంటే ఆయన ఏమంటాడు, ప్లాట్ ఏం కొంటావనా, ప్లాట్లు ఏం చేస్తావన్నా, రియల్ ఎస్టేట్. నేను వచ్చిన కొత్తలో నాకు ఇది అన్నారు, రియల్ ఎస్టేట్ ఎడ నడుస్తుంది పోయి, లాక్డౌన్ వచ్చింది మొత్తం పడిపోయింది. ఇగో నేను చూడు సాయంత్రం పూట అయితే కూరగాయలకు నీళ్ళు చల్లుకుంటున్నా, అమ్ముకుంటున్నా, దాన్ని కూడా కూరగాయలు అమ్ముకుంటారు. జనాలు పిచ్చోళ్ళు రాత్రిపూట 12 గంటలకు 1 గంటలకు కూడా, చలికాలంలో వర్షాకాలంలో కూడా ఐస్ క్రీమ్ తింటారు, దాన్ని నువ్వు వచ్చి ఐస్ క్రీమ్ పెట్టుకో అంటాడు. అంటే నేను ఎవరిని అడగాలన్నది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఎవరైతే ఒక ప్రొఫెషన్ లో సక్సెస్ఫుల్ ఉంటారో వాళ్ళని వెళ్ళి అడగాలి. రియల్ ఎస్టేట్ లో ఎక్స్పర్ట్లను ఎవరైనా ఒక 20 years 30 years ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు, కొన్ని వేల ట్రాన్సాక్షన్ చేసిన వాళ్ళని అడగండి. వాళ్ళు భూమి మీద పెట్టుబడి పెట్టాలి. ఏ టైం మంచిదంటే నవ్ అంటారు. రైట్ టైం ఫర్ ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ నవ్, ద బ్యాడ్ టైం ఫర్ ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ లేటర్. కాబట్టి ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు దూరం దగ్గర చూడకండి, మంచి టైం ఎప్పుడుందా అని చూడకండి. మీ బడ్జెట్ లో వస్తుందా లేదా, మీ దగ్గర అమౌంట్ ఉన్నాయా, తొందరగా కొని పెట్టుకోవాలి. సో నేల తల్లిని నమ్మి పెట్టుబడి పెడితే ఆ నేల తల్లి ఎప్పుడు మోసం చేయదని నేను బలంగా నమ్ముతా. కాబట్టి ఈ ప్రొఫెషన్లో రియల్ ఎస్టేట్ కున్న బ్యూటీ ఏంటంటే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే 3-4 years కూడా పెద్దగా మార్కెట్ పెరగకపోయినా ఒకటేసారి పెరుగుతుంది, జంప్ అయితే రేట్లు. అంటే ఈ 3-4 years ఒక ఇయర్ లో మనకు చూపెడుతుంది 100%. కాబట్టి ఇప్పుడు నేను నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే ఇన్ని సంవత్సరాలు అంటే లాస్ట్ ఒక 3-4 years లో కొన్న వాళ్ళకంటే కూడా ఈ టైంలో కొనగలిగే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అతి తొందరగా ఎక్కువ ప్రాఫిట్ రావడానికి ఛాన్సెస్ ఉంటుంది అనమాట. అంటే ఇక్కడ ఇంకొకటి సార్ నేను విన్నది ఏంటంటే హైదరాబాద్లో అపార్ట్మెంట్స్కి ఇయర్స్ వైజ్గా కొంచెం పెట్టారు అని చెప్పేసి, అంటే 20 years 30 years 10 years అని చెప్పేసి ఉందని వింటున్నాను. అంటే 10 years లైఫ్ అయిన దానికి ఒక ప్రైస్ ఉంటుంది, 30 years లైఫ్ అయిన దానికి ఒక ప్రైస్ ఉంటుంది, 20 years లైఫ్ అయిన దానికి ఒక ప్రైస్ ఉంటుంది. నిజంగా అట్లా ఉంటుంది అంటారా లేకపోతే ఉండదంటారా? ఉంటుంది. ఎందుకంటే కొత్తది ఉన్నప్పుడు, కొత్త ప్రాజెక్ట్ ఉన్నప్పుడు ఏంటంటే అక్కడ మార్కెట్ వాల్యూ ఎలా ఉంది, సో అక్కడ అప్రూవల్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళు ఇచ్చే బెనిఫిట్స్ ఏమేమి ఉన్నాయి, వాళ్ళు ఇచ్చే మెంబర్షిప్ బెనిఫిట్స్ ఏమేమి ఉన్నాయి, దాన్ని బేస్ చేసుకుని ఉంటుంది. పాతది అన్నప్పుడు ఏమవుతుంది, దానికి ఆల్రెడీ 10 సంవత్సరాలు మీరు అన్నట్టు 20 సంవత్సరాలు అన్నప్పుడు దానికి ఇప్పుడు కొత్త దానికి ఉన్నంత స్ట్రెంత్ ఉండకపోవచ్చు, దాంట్లో అన్ని ఎమ్యూనిటీస్ అన్ని ఫెసిలిటీస్ ఉండకపోవచ్చు. కాబట్టి దాన్ని బేస్ చేసుకుని ప్రైజెస్ అనేది వేరియేషన్ ఉంటుంది. అండ్ మనం రీసేల్కి వెళ్ళినప్పుడు కూడా ఏంటంటే మనం ఇవాళ ఎంతైతే పెడుతున్నామో మనకి ఏవేవైతే ఎమ్యూనిటీస్ ఫెసిలిటీస్ ఉన్నాయో దీన్ని బేస్ చేసుకుని మనం రేపు రీసేల్కి వెళ్ళేటప్పుడు కూడా మనకు సేల్ డీడ్ లో మనకున్న వాల్యూ దాన్ని ఎంతైతే ఉంటుందో దాన్ని బేస్ చేసుకుని కూడా పెరగడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. సో మార్కెట్లో ఎప్పుడైనా సరే పాతదానికి కొంచెం తక్కువ రేట్ ఉంటుంది, కొత్త దానికి అన్నప్పుడు కొంచెం ఎక్కువ రేట్ ఉంటుంది. ఎందుకు అంటే దీనికి కొంచెం మేకప్ వేసి రంగు డంగు తయారు చేస్తారు కాబట్టి రంగు డంగు ఉన్నప్పుడు కొంచెం రేట్ ఎక్కువనే ఉంటుంది. దీనికి ఉన్న అప్రూవల్స్ అలా ఉంటాయి. పాత దానికి ఏంటంటే అన్ని అప్రూవల్స్ లేదా దానికి అన్ని బెనిఫిట్స్ లేకపోవచ్చు. దాని తర్వాత ఇంకోటి ఏంటంటే ఆల్రెడీ చాలా రోజులు దాంట్లో ఉన్నారు, దానికి కొంచెం స్ట్రెంత్ తగ్గు ఉంటుంది, దాంట్లో కొన్ని రిపేరింగ్స్ వస్తాయి మళ్ళీ, సో మెయింటెనెన్స్ ఖర్చులు ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఫస్ట్ కొత్త దాంతో పోల్చుకుంటే పాత దాంట్లో కొంచెం తక్కువలో దొరుకుతాయి అనమాట. ఈ రెండు డిఫరెన్స్ చూస్తుంటాయి తప్ప దీంట్లో కొనాలి దీంట్లో కొనొద్దని ఏమి ఉండదు. ఇంకొకటి ఏంటంటే అపార్ట్మెంట్లలో ఫ్లాట్ అంటే మనం ఫ్లాట్ వరకే మనం ఓనర్, ల్యాండ్ వచ్చేది చాలా తక్కువ ఉంటుంది మనకి. సో దాన్ని బేస్ చేసుకుని కూడా మనం ఇప్పుడే ఉండాలి అనుకుంటే కనుక బయట రెంట్తో పోల్చుకుంటే తక్కువ బడ్జెట్లో వస్తుంది అనుకునే వాళ్ళు ఏం చేస్తారంటే ఇలాంటి ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఉన్నప్పుడు ఎవరైతే సెకండ్ హ్యాండ్లో ఎవరైతే అమ్ముతారో అక్కడ తీసుకుంటారు. అలా తీసుకోవచ్చు, తీసుకోవద్దు అనేది ఏముండదు. కండిషన్ మంచిగా ఉంది, అక్కడ ఏరియా కల్చర్ మంచిగా ఉంది అంటే అక్కడ తీసుకోవచ్చు. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం.